హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు MJ Minute కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి జనరల్ స్టడీస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన టాపిక్ అండి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనగానే ఒకటి స్టాటిక్ పార్ట్ ఉంటుంది. సో దీనికోసం మనం తెలుగు అకాడమీ బుక్ చదువుకుంటే సరిపోతుంది. బట్ డైనమిక్ పార్ట్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ రిలీజ్ చేయటం కానీ, లేదా ఫ్రేమ్వర్క్ కానీ, లేదా వెరీ రీసెంట్గా ఎక్కడైనా డిజాస్టర్ సంభవించినప్పుడు దానివల్ల ఎంతమంది చనిపోయారు, దానివల్ల ఎకనామిక్ లాస్ ఎంత, ఇటువంటి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. సో అయితే వెరీ రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వాళ్ళు గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ 2022 రిలీజ్ చేయడం జరిగిందండి. సో దానిలో ఒక 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఆ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ రిపోర్ట్లో ఏమనుందంటే గడిచిన 2 దశాబ్దాల్లో అంటే 2000 నుంచి 2020 మధ్య వార్షికంగా అంటే ప్రతి ఇయర్ 350 నుంచి 500 వరకు డిజాస్టర్స్ జరుగుతున్నాయని, వాటి సంఖ్య 2030కి వెళ్ళేసరికి 560కి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్లో వెల్లడించడం జరిగిందండి. సో 560. సో దీనికి గల కారణాలు ఏంటంటే దీనికి వాళ్ళు 2 కారణాలు చెప్పారండి. ఫస్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్. దీన్నే మనం వాతావరణంలో మార్పు అంటుంటాం. సో ఫస్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్. రెండోది వచ్చేసి డిజాస్టర్స్కి గవర్నమెంట్స్ సరిగ్గా రెస్పాన్స్ అవ్వకపోవటం. అంటే ఎప్పుడైతే సరిగ్గా రెస్పాండ్ అవ్వరో డిజాస్టర్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కదండి. సో దాన్ని రెండవ కారణంగా చెప్పారు. సో ఈ రిపోర్ట్ మొత్తం కూడా 2030కి అంటే 2030 కల్లా డిజాస్టర్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ రిపోర్ట్లో వెల్లడించడం జరిగింది. సో అయితే దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే డిజాస్టర్స్ పెరగడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ప్రజలు పేదరికంలోకి ఎక్కువగా నెట్టివేయబడతారండి. సో వీరి యొక్క అంచనాల ప్రకారం 2030 కల్లా 37 మిలియన్ల పీపుల్ అంటే 37 మిలియన్ల మంది ప్రజలు అడిషనల్గా పావర్టీలోకి నెట్టివేయబడే అవకాశం ఉంది అని చెప్పేసి వెల్లడించడం జరిగింది ఈ రిపోర్ట్లో. సో అయితే ఎక్స్ట్రీమ్ సినారియో అంటే మొన్న కోవిడ్ వచ్చింది కదండి, అలా అడిషనల్గా ఏదైనా 1-2 అనుకోని విపత్తులు కనుక సంభవిస్తే వారి యొక్క సంఖ్య 100 మిలియన్ పీపుల్ని కూడా దాటే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళ యొక్క రిపోర్ట్లో వెల్లడించడం జరిగిందండి. సో అయితే ఎక్కువగా ఎవరు సఫర్ అవుతారంటే బిలో పావర్టీ లైన్ పీపుల్ అండి. అంటే పేదరికపు సూచికి డౌన్ ఉన్నవారు, బీపీఎల్ పీపుల్. సో వారు కూడా ఎవరంటే లో ఇన్కమ్ లేదా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఉన్నటువంటి బీపీఎల్ పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతారని వాళ్ళ యొక్క రిపోర్ట్లో వెల్లడించారండి. సో ఇంకోటి ఏంటంటే వార్షికంగా అంటే ఈ డిజాస్టర్ వల్ల వార్షికంగా ఎంత లాస్ వస్తుందంటే $170 బిలియన్ వరకు లాస్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వెల్లడించడం జరిగింది. సో ఈ లాస్ని జీడిపిలో శాతంగా కనుక వ్యక్తపరిస్తే లో ఇన్కమ్ కంట్రీస్లో జీడిపిలో 1% వరకు ఈ డిజాస్టర్స్ వల్ల లాస్ కలిగే ఛాన్స్ ఉందని, అదే హై ఇన్కమ్ కంట్రీస్లో వచ్చేసరికి 0.1 నుంచి 0.2% వరకు జీడిపి శాతంలో లాస్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళ యొక్క రిపోర్ట్లో వెల్లడించడం జరిగిందండి. సో ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇప్పుడు మనం యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 1999లో ఎస్టాబ్లిష్ అయిందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా. సో వీళ్ళు దేనికోసం కృషి చేస్తుంటారంటే విపత్తులను తగ్గించడం లేదా విపత్తుల యొక్క ఇంపాక్ట్ని తగ్గించడం, తద్వారా సస్టైనబుల్ ఫ్యూచర్ని కలిగించడం కోసం ఈ ఆర్గనైజేషన్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి టాపిక్. రేపు ఇంకో టాపిక్తో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.